విన్న తర్వాత మీరు ఏదంటే విన్న తర్వాత సార్ కంట్రోల్ చేయండి సార్. సార్ దయచేసి మంత్రి గారు మాట్లాడిన తర్వాత మీరు దాని మీద ఏదన్నా వివరణ ఉంటే మాట్లాడండి తప్ప ఎందుకు ఇంటర్వెక్షన్ అవ్వదు. ప్లీజ్ మినిస్టర్ గారు మీరు మాట్లాడండి. సార్ ఈరోజు మేము కోరింది ఒకటే సార్. నేను నిన్న కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్. ఏమని సార్, ప్రభుత్వం స్వచ్ఛందంగా స్టేట్మెంట్ ఇస్తుంది, స్టేట్మెంట్ మీద డిస్కషన్ మీరు అలౌ చేస్తే మీరు అలౌ చేసినంతసేపు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. నేను సభలో కూడా ఈ విషయాన్ని చెప్తాను అనేటువంటిది కూడా మీ దృష్టిలో కూడా తీసుకొని వచ్చాను. అయితే బిజినెస్లో చూసిన తర్వాత సాంప్రదాయానికి భిన్నంగా అధ్యక్ష ఇవాళ షార్ట్ డిస్కషన్ని ముందుకు లిస్ట్ చేశారు, తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత స్టేట్మెంట్కి రిలవెన్స్ ఉండదు అధ్యక్ష. ఇంకా ఒకసారి షార్ట్ డిస్కషన్ ఇచ్చి దాని మీద ప్రభుత్వం రిప్లై చెప్పిన తర్వాత మంత్రి గారి స్టేట్మెంట్కి రిలవెన్స్ అనేది ఇంకేం ఉండదు అధ్యక్ష. రెండవది, ఇంతవరకు 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ ఎ రైట్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ ది హౌస్ అండ్ గవర్నమెంట్ గెట్స్ ది ప్రెసిడెన్స్ ఓవర్ ఎనీ అదర్ బిజినెస్. మా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే అధ్యక్ష, ఫైనల్లీ యు ఆర్ ది చైర్పర్సన్, యూ కెన్ టేక్ ఏ డెసిషన్. మేము పదే చెప్తా ఉన్నాం. ఒక చారిత్రాత్మక తప్పిదానికి ప్రొసీజరల్గా ఈ సభ వేదిక కాకూడదు అనేటువంటిది తమరి దృష్టిలో పెడుతున్నాను సార్. మీరు స్టేట్మెంట్ అలౌ చేయండి, మంత్రి గారు 5 నిమిషాలు 10 నిమిషాలు చదువుతారు, దాని మీద మీరు అనుమతించినంతసేపు డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. ఐ ఓన్లీ వాంట్ టు అష్యూర్ ఫైనల్లీ డెసిషన్ ఈజ్ యువర్స్. ఒక చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు. నిలబడు అందరూ నిలబడండి. ఓకే కూర్చోండి.